హలో ఆస్పిరెంట్స్. సో కోటి సైడ్ గైడ్ ఛానల్కి అందరికీ స్వాగతం అండి. సో మీరు చాలా రోజుల నుంచి జూనియర్ అసిస్టెంట్ కట్ ఆఫ్ అడుగుతున్నారండి. సో యాక్చువల్గా అది చేయాలా లేదా కోర్ట్ కేసు వచ్చిన తర్వాత చేద్దామని ఆలోచించాను. బట్ ఫైనల్గా ఒక 2 days అయితే పట్టిందండి డేటా కలెక్ట్ చేసి కొంచెం ఈ కట్ ఆఫ్ అనేది ఎస్టిమేట్ చేయడానికి. అండ్ ముందే గుర్తుంచుకోండి, ఇది ఎగ్జాక్ట్ కట్ ఆఫ్ కాదండి. సో ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. మా దగ్గర ఎంత డేటా ఉందో అంత డేటాతోనే మేము దీని అనేది ప్రిపేర్ చేస్తున్నామండి. సో మేము చెప్పిన కట్ ఆఫ్ రేపు వస్తుందని కూడా ఖచ్చితంగా మేము కాదండి, ఎవరు చెప్పలేరు. సో ఒక ఎస్టిమేషన్, బోర్డు వారి దగ్గర ఉన్నంత డేటా మన దగ్గర ఉండదు. సో మనం ఒక ఎస్టిమేషన్ వేస్తాం, దానికి ఒక 5 marks ఎక్కువ లేదా ఒక 5 marks తక్కువ అనేది వస్తుంది. సో ఎవరైతే వారి మార్క్స్ చెక్ చేసుకోవడానికి కొంచెం యూస్ఫుల్గా ఉంటుందండి. సో వెళ్దామండి. సో జూనియర్ అసిస్టెంట్ కట్ ఆఫ్ని ఎలా ఉందో మనం అయితే చూద్దాం. సో ఫస్ట్ అసలు జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి ఎన్ని పోస్టులు తగ్గాయి లేదా ఎన్ని పోస్టులు పెరిగాయని మనం చూద్దామండి. సో ఫస్ట్ వచ్చేసి అసలు అనంతపురం డిస్ట్రిక్ట్లో అయితే జిల్లాలో అయితే మనకి ఓసీలో మొత్తం 11 పోస్టులు అండి. సో ఓసీలో 3 ఉండేవి, దాంట్లో నుంచి ఒకటి తగ్గించారు. సో మొత్తం 2 అయ్యాయి. అలానే చిత్తూరు డిస్ట్రిక్ట్లో చూసుకుంటే ఓసీలో 16 పోస్ట్ ఉండేయండి, 16, అది కాస్త ఒకటి తగ్గించి 15 చేశారు. అలానే మళ్ళీ చిత్తూరులో బీసీఏలో ఒకటి ఉండేదండి, అక్కడి కూడా తీసేసి ఇంకా 0 అండి. సో 0 ఏం లేవు. అలానే తూర్పుగోదావరి జిల్లాలో SC3లో 2 ఉండేయండి, ఒకటి తీసేశారు. అలానే నెల్లూరులో ఓసీలో 7 ఉండేయండి, ఒకటి తీసేశారు, 6 అయ్యాయి. అలానే నెల్లూరులోనే బీసీలో 2 ఉండేయండి, ఆ 2 కూడా తీసేశారు. ఇప్పుడు ఆ కేటగిరీలో పోస్టులు లేవు. అలానే బీలో కూడా 2 ఉండే, 2 తీసేశారు, ఆ కేటగిరీలో పోస్టులు లేవు. ఇంతకుముందు నెల్లూరులో బీసీడీ కేటగిరీలో అసలు పోస్ట్ ఉండేది కాదు. సో ఒక పోస్ట్ అనేది యాడ్ చేసి దాన్ని ఇప్పుడు ఒక పోస్ట్ అనేది యాడ్ చేయడం జరిగిందండి. సో ఇప్పుడు ఆ కేటగిరీ వరకు అనేది ఒక పోస్ట్ వచ్చింది. అలానే వైజాగ్ డిస్ట్రిక్ట్లో వచ్చేసి విశాఖపట్నంలో బాగా తగ్గాయండి. సో చూడండి, టోటల్ పోస్టులు 15 ఉంటే 6 పోస్టులు అయ్యాయి చివరికి. సో ఈ టేబుల్ అంతా బాగుంది. సో ఓసీలో 4 ఉంటే అవి కాస్త 2 అయ్యాయండి. అలానే బీసీఏలో 2 ఉంటే ఆ 2 కూడా తీసేశారండి. అలానే బీసీబీలో 1 ఉంటే ఆ 1 కూడా తీసేశారు. బీసీడీలో 3 ఉంటే 2 తీసేశారండి, ఒకటి తీసేశారండి. అలానే బీసీఈలో 1 ఉంటే ఆ ఒకదాన్ని కూడా తీసేశారండి. అలానే SC2లో 2 ఉంటే ఒకదాన్ని తీసేయండి. సో ఇప్పుడు 1 ఉంది. SC3లో 1 ఉందండి, ఒకదాన్ని కూడా తీసేశారు. సో టోటల్గా అయితే మనకి దగ్గర 14 పోస్టులు అనేవి 9 పోస్టులు అనేవి తగ్గాయండి. సో 2, 2, 4, 5, 6, 7, 8, 9. సో 9 పోస్టులు అనేవి తగ్గి 15 నుంచి 6 పోస్టులు అనేది రావడం జరిగింది. ఇలా నెక్స్ట్ పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. సో పశ్చిమ గోదావరి జిల్లాలో మనకి ఓసీ కేటగిరీలో ఎంతమంది 5 ఉండేయండి. సో 1 తీసేసి 4 చేస్తారు. అలానే ఎస్సీ కేటగిరీలో 2 ఉండేయండి, ఆ 2 ఇప్పుడు తీశారు. సో మొత్తం తీసారు 3. సో 14 నుంచి 3 చేస్తే 11 అయ్యాయండి. సో ఇలా పోస్ట్స్ అనేవి డిక్రిమెంట్ అయ్యాయి. సో నెల్లూరు జిల్లాలో బీసీడీ కేటగిరీలో ఇంతకుముందు లేదు, ఇప్పుడు ఉంది. సో దాని తప్ప మిగతా అన్నీ కూడా రిడక్షన్ జరిగిందండి. సో నెక్స్ట్ మనం కట్ ఆఫ్ చూసుకుంటే కనుక, సో ఈ కట్ ఆఫ్ అనేది చేయటానికి చాలా ఆలోచన చేశాను. ఎందుకంటే ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో ఒక్కొక్కలాగా పోస్టులు ఉన్నాయి. అలానే కొన్ని డిస్ట్రిక్ట్స్ కాంపిటీషన్ ఎక్కువ ఉంటాయి మిగతా డిస్ట్రిక్ట్స్తో కంపేర్ చేసుకుంటే. సో చిత్తూరు డిస్ట్రిక్ట్ కానివ్వండి, గుంటూరు కానివ్వండి, కృష్ణా కానివ్వండి, అలానే విశాఖపట్నం కానివ్వండి. సో ఇవన్నీ బాగా కంపేర్ టు అదర్ డిస్ట్రిక్ట్స్ చాలా హై కట్ ఆఫ్ ఉంటుందండి. ఎందుకంటే కాంపిటీషన్ అనేది చాలా భయంకరంగా ఉంటుంది. అందుకని మేము మా దగ్గర ఉన్న డేటాతో కొంచెం అయితే ఇలా ఎస్టిమేషన్ చేసామండి. సో ఖచ్చితంగా ఇదే ఒరిజినల్ కట్ ఆఫ్స్ కాదండి. సో మీరు అనేది +or-5 అనేది ఖచ్చితంగా చేసుకోవాలండి. +or-5 అనేది ఖచ్చితంగా చేసుకోవాలండి. ఎందుకంటే ఇవి మన దగ్గర ఉన్న డేటా ఎస్టిమేషన్ కాబట్టి ఒరిజినల్ డేటా మన దగ్గర ఎంత ఉందో తెలీదు. అలానే సర్వీస్ ఎంప్లాయీస్, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎంతమంది రాశారో తెలీదు. అలానే వాళ్ళకి ఎంత సర్వీస్ ఉంది, దాని ద్వారా అన్ని మార్కులు యాడ్ అవుతాయి అని కూడా మనకు తెలియదండి. సో ఒక బేస్ ఎస్టిమేషన్ వేసాము, అలానే కన్సిడర్ చేయండి దీన్ని కూడా మీరు. సో మనకు వచ్చేసి అనంతపురంలో 2 పోస్టులే ఉన్నాయండి. సో చూసాం కదండి ఇందాక, ఓసీలో అనంతపురంలో 3 ఉండేవి, దాన్ని కాస్త 1 తీసేసి 2 చేశాడు. సో ఆ రకంగా మనకి అనంతపురంలో 2 పోస్టులు ఉన్నాయి. సో 2 పోస్టులు ఉంటే 70+ పెట్టండి. ఎందుకంటే
ఇంకా మనం చెప్పలేమండి, రెండు ఓసీలో రెండే పోస్టులు ఉన్నాయంటే ఆబ్వియస్గా డిస్ట్రిక్ట్ టాపర్కే కదండి ఆ పోస్టులు వచ్చేది. డిస్ట్రిక్ట్లో టాపర్ ఇప్పుడు 70+ అని నేను ఎస్టిమేషన్ చేశాను. సో మీరు ఇంకో +5 యాడ్ చేసుకుంటే 75+. సో లాస్ట్ టైం దగ్గరగా 77 76 హైయెస్ట్ మార్క్ వచ్చినట్టుందండి. సో ఇప్పుడు 80 వచ్చినా కూడా మనం చెప్పలేమండి, రెండు పోస్టులే కాబట్టి. ఆ రెండు పోస్టులో కూడా ఒక పోస్ట్ అనేది 80 ఉండొచ్చు, ఇంకో పోస్ట్ సడన్గా 69కి రావచ్చు. ఎందుకంటే ఆ మధ్యలో మార్క్స్ అనేవి ఎవరికి వచ్చి ఉండకపోవచ్చు. సో అలా అండి, మన ఎగ్జాక్ట్ కట్ ఆఫ్ అనేది మనం ఎప్పటికీ చెప్పలేము. సో ఇది ఒక బేస్ ఎస్టిమేషన్. సో రెండు పోస్టులే ఉన్నాయి కాబట్టి 70+ ఉంటుందండి. 70కి అయితే ఖచ్చితంగా తగ్గకపోవచ్చు ఇప్పుడున్న ఈ కండిషన్స్కి, ఈ కాంపిటీషన్కి తగ్గట్టు. అలానే ఈడబ్ల్యూఎస్లో 3 పోస్టులు ఉన్నాయండి. సో 66+ అనేది వేయటం జరిగింది. అలానే బీసీలో బీకి డీకి మాత్రమే పోస్టులు ఉన్నాయని, మిగతా వారందరూ కూడా ఇదిగోండి ఈ ఓసీలో ఆల్రెడీ ఓసీలో 2 పోస్టులు ఉంటే మిగతా కేటగిరీస్లో వాళ్ళు కూడా వచ్చి ఇక్కడే కంపీట్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా కాంపిటీషన్ పెరిగిపోతుంది 66+ అలా. కానీ ఎస్టీలో 2-3 కేటగిరీస్ వాళ్ళకే ఉన్నాయండి, ఫస్ట్ కేటగిరీ వాళ్ళకి లేదు. సో వాళ్ళకి కూడా కొంచెం హై కట్ ఆఫ్ ఉంటుందండి. ఎందుకంటే రిగార్డ్లెస్ ఆఫ్ ద కేటగిరీస్ ఈ మధ్య ఒక 3-4 ఇయర్స్ నుంచి అనేది చాలా బాగా జరుగుతున్నారండి. సో ఒకప్పుడైతే కేటగిరీస్కి డ్రాస్టిక్గా డిఫరెన్సెస్ ఉండేవి. సో ఓసీకి కానివ్వండి, ఎస్సీ ఎస్టీకి కానివ్వండి, ఒక 8 to 10 మార్క్స్ అనేవి డిఫరెన్సెస్గా మనకి కనపడాయి. కానీ ఇప్పుడైతే ఒక 3-4 మార్క్స్లోనే డిఫరెన్సెస్ అనేవి కనపడుతున్నాయండి. సో ఎస్టీకి వచ్చేసి ఒక్కటే పోస్ట్ ఉందండి. సో 60 ఈ 60 ఇలా అని కూడా చెప్పలేమండి. సో ఒక్కటే పోస్ట్ ఉంది కాబట్టి, అలానే ఓసీలో 2 పోస్టులు ఉన్నాయి కాబట్టి ఎవరికైనా 70+ వస్తే ఆ ఎస్టీ వాళ్ళు ఓపెన్లోకి వెళ్ళిపోతారు. అలానే నెక్స్ట్ అసలుకి నెక్స్ట్ ఉన్న మార్క్ అనేది 52 ఉందనుకోండి, ఈ మధ్యలో ఎక్కడ మార్కులు లేకుండా ఆ కేటగిరీలో నెక్స్ట్ సెకండ్ ర్యాంకర్ 52 ఉన్నాడు. సో 52 ఉన్న వాళ్ళకి కూడా వస్తుంది. అదేనండి అలా. సో దీనికి మీరు +5 కూడా ఖచ్చితంగా మీరు చేసుకోవాల్సి ఉంటుందండి. అలానే చిత్తూరు డిస్ట్రిక్ట్ కూడా 15 ఉన్నాయి. సో హైయెస్ట్ పోస్ట్ అండి నాకు తెలిసి ఉన్న వాటన్నిటిలో కూడా, ఉన్న డిస్ట్రిక్ట్స్ అన్నిటిలో కూడా, ఉన్న డిస్ట్రిక్ట్స్ అన్నిటిలో కూడా 15 అనేవి హైయెస్ట్. బట్ హైలీ కాంపిటేటివ్ డిస్ట్రిక్ట్ కూడా అండి చిత్తూరు అనేది, హైలీ కాంపిటేటివ్ డిస్ట్రిక్ట్ కూడా. సో అందుకని 64 అనేది ఇవ్వడం జరిగింది. అలానే ఈడబ్ల్యూఎస్ కూడా 64. అలానే బీఈ కేటగిరీలోనే ఉన్నాయి వీరికి. మిగతా వాళ్ళందరూ కూడా ఓపెన్లో కంపీట్ అవ్వాల్సి ఉంటుంది. సో 2-3 ఇక్కడ కూడా 62+ సేమ్ పైనలాగే. అలానే ఎస్టీ కేటగిరీలో వీళ్ళకి అసలు పోస్ట్లే లేవండి. సో వీళ్ళు వచ్చేసి ఓపెన్ కేటగిరీలో కంపీట్ అవ్వాల్సి ఉంటుంది. సో ఒక్కొక్క డిస్ట్రిక్ట్కి సంబంధించి ఈ రకంగా మనం అనేవి కట్ ఆఫ్స్ మెన్షన్ చేయడం జరిగిందండి. సో గుంటూరు డిస్ట్రిక్ట్కి అయితే ఏ రకంగా, సో గుంటూరు కూడా వన్ ఆఫ్ ది కాంపిటేటివ్ డిస్ట్రిక్ట్ అండి. అలానే కడపకు కూడా ఈ రకంగా మనం కేటగరైజ్ చేసి కట్ ఆఫ్స్ ఇవ్వడం జరిగిందండి. అలానే కృష్ణా డిస్ట్రిక్ట్ కూడా హైలీ కాంపిటేటివ్ డిస్ట్రిక్ట్ అండి. కాకపోతే కొంచెం పోస్ట్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి కంపారిటివ్ టు అదర్ కాంపిటేటివ్ డిస్ట్రిక్ట్స్. కృష్ణా జిల్లాలో కొంచెం పోస్టులు ఎక్కువగానే ఉన్నాయి గుంటూరు తర్వాత. సో ఇక్కడ కూడా మనం కట్ ఆఫ్స్ అనేవి ఈ విధంగా ఇవ్వడం జరిగిందండి. మీరు చూసుకోవచ్చు. ఒక నిమిషం పాస్ చేసుకొని మీరు కట్ ఆఫ్స్ అనేవి చూసుకోండి. అలానే కర్నూలు డిస్ట్రిక్ట్లో కూడా మనం పోస్ట్స్ అనేవి కట్ ఆఫ్ అనేవి ఈ విధంగా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ 10 అంటే కేటగిరీ 1లో ఏవి కూడా పోస్టులు లేవు, మిగతా కేటగిరీలో పోస్టులు ఉన్నాయన్నది. అలానే నెల్లూరు డిస్ట్రిక్ట్ కూడా మనం ఈ రకంగా అయితే కట్ ఆఫ్స్ ఇవ్వడం జరిగింది. సో నెల్లూరు డిస్ట్రిక్ట్లో కూడా ఎస్సీలో పోస్టులు అనేవి లేవు. అలానే ప్రకాశం డిస్ట్రిక్ట్లో కూడా మనకి కట్ ఆఫ్స్ అనేవి ఈ రేంజ్లో ఉన్నాయి. ఇక్కడ కూడా ఎస్సీలో పోస్టులు లేవు. అలానే నెక్స్ట్ శ్రీకాకుళంలో కూడా మనకి కట్ ఆఫ్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. శ్రీకాకుళంలో కూడా ఎస్టీ వాళ్ళకి పోస్టులు లేవు. వైజాగ్ అండి, వైజాగ్ బాగా మోస్ట్ లో అండి. సో 6 అనేవి ఐ థింక్ మోస్ట్ లో కదండి, ఎక్కడ లేవు. సో 6 అంటే ఇక్కడ ఆల్రెడీ అరౌండ్ నాకు తెలిసి 15 ఎంత ఉండాలనుకుంటా అండి. 9 పోస్టులు ఇందాక చూసాం కదండి, 15 పోస్టులు 9 పోస్టులు తీసేసి 6 పోస్టులు ఉండటం జరిగింది. సో ఇక్కడ కూడా 70+. సో వైజాగ్ హైలీ కాంపిటేటివ్ కాబట్టి మనం 74+ అయినా చేసుకోవచ్చు. ఎందుకంటే +or-5 చేసుకోమన్నా కదండి, +or-5 అనేది చేయండి. సో ఆ రకంగా చూసుకుంటే ఈ పోస్టులకి, ఈ వేకెన్సీస్కి, ఈ కాంపిటీషన్కి చూసుకుంటే నాకు తెలిసి 70+ అనేది ఖచ్చితంగా వెళ్తుందండి. కానీ ఈడబ్ల్యూఎస్ కూడా ఈ రకంగా అయితే మనం కట్ ఆఫ్స్ ఉంటుంది. సో వైజాగ్లో కూడా ఎస్టీ కేటగిరీలో పోస్టులు అనేవి లేవు. విజయనగరంలో కూడా ఒక్కటే పోస్ట్ ఉంది కాబట్టి అసలు ఇంకొకటే పోస్ట్ అంటే మనం కట్ ఆఫ్ చెప్పాల్సిన అవసరం ఉంది. జస్ట్ ఒక 70కి తగ్గదని ఒక ఉద్దేశంతో 70+ పెట్టాం. కానీ
దే అసలుకి 80 మార్క్స్ వస్తే ఇంకా 80 వాళ్ళకి అండి, ఆ డిస్ట్రిక్ట్ టాపరే కదండి. సో ఆల్రెడీ మనకి జూనియర్ అసిస్టెంట్లో డిగ్రీ వాళ్ళు ఆల్రెడీ మొన్న గ్రూప్ 2 ఎవరైతే రాసి కొంచెం మార్కులు జస్ట్ మిస్లో పోయిన వాళ్ళందరూ కూడా నెక్స్ట్ ఉన్న మంచి నోటిఫికేషన్, స్టేట్ గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇదే కాబట్టి గ్రూప్ 2 అభ్యర్థులు కూడా దీంట్లో కంపీట్ అవ్వడం జరిగిందండి. సో కట్ ఆఫ్స్ అనేవి అందుకే డ్రాస్టిక్గా వెళ్ళిపోతాయి. ఇక్కడ చెప్పిన దానికంటే కూడా నాకు తెలిసి ఒక +3 to +5 అనేది యాడ్ చేసుకోవాల్సిందే అండి. ఎందుకంటే ఖచ్చితంగా కాంపిటీషన్ అనేది అంత హైగా ఉంది ఈసారి. పోస్టులు కూడా అలానే తక్కువగా ఉన్నాయి. తక్కువగా ఉన్న పోస్టులు మళ్ళీ తగ్గించేశారు. అలానే మళ్ళీ కోర్టు కేసులో ఒక 118 పోస్టులు అనేవి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఆడటం జరిగింది. మరి వాళ్ళకి ఫేవర్గా వస్తే ఇంకా మరి అది ఎలా జరుగుతుందో తెలియదు. సో ఆనరబుల్ కోర్టులో కేసు ఉంది కాబట్టి మనం దాని గురించి ఎక్కువగా డిస్కషన్ అయితే పెట్టుకోకూడదు. సో అందుకని కాంపిటీషన్ అనేది చాలా భయంకరంగా ఉంటుందండి. సో ఇంకా ఈ పోస్ట్ అనేది ఈ డిస్ట్రిక్ట్ టాపర్కి సింపుల్ అండి, చెప్పాల్సిన అవసరం లేదు. వాడికి అతనికి 80 వస్తే 80, 68 వస్తే 68 అలా అండి. నెక్స్ట్ మిగతా కేటగిరీస్ కూడా ఈ విధంగా అయితే మనం కట్ ఆఫ్స్ ఇవ్వడం జరిగింది. సో ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో కూడా మనం చూసుకోవచ్చు. ఒక నిమిషం పాస్ చేసుకొని సో కట్ ఆఫ్స్ అనేవి ఈ విధంగా అయితే మనం ఇవ్వడం జరిగిందండి. సో ఈ జూనియర్ అసిస్టెంట్కి చాలా టైం పట్టిందండి ఈ డేటా కలెక్ట్ చేయడానికి. ఎందుకంటే యాక్చువల్గా నిన్న పెట్టాల్సిన వీడియో అండి ఇది, బట్ కొన్ని వర్క్ ప్రెషర్ వల్ల కొంచెం లేట్ అయిందండి. సో ఎవరైతే సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు వెయిట్ చేశారు, చాలామంది కామెంట్స్ పెట్టారండి వెయిట్ చేస్తున్నాం వీడియో కానీ. సో పేషెన్స్కి థ్యాంక్స్ అండి. సో ఈ వీడియో అయితే మీకు ఖచ్చితంగా నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండి, అలానే షేర్ చేయండి. సో ఈ కట్ ఆఫ్స్ మీద, ఈ వీడియో మీద మీ ఒపీనియన్ని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి. అలానే ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్లో అయితే అడగచ్చు. నేను అది ప్రతి ఒక్కరికి రిప్లైస్ అయితే ఇస్తామండి. సో కోర్ట్ కేసుకి సంబంధించిన డీటెయిల్స్ కానివ్వండి, ఫీల్డ్ అసిస్టెంట్కి సంబంధించిన కట్ ఆఫ్స్ కానివ్వండి, రికార్డ్ అసిస్టెంట్ కానివ్వండి, అలానే ఎగ్జామినర్కి కానివ్వండి, అలానే డ్రైవర్, స్టెనోగ్రాఫర్, కాపీస్ట్, టైపిస్ట్ వీరందరికి సంబంధించి కూడా సో ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మనం అయితే కవర్ చేద్దామండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఖచ్చితంగా షేర్ చేయండి. సో మన నుంచి ఫ్యూచర్లో ఇటువంటి అప్డేట్స్ వస్తూనే ఉంటాయండి. సో అప్డేట్స్ కానివ్వండి, నోటిఫికేషన్స్, మంచి నోటిఫికేషన్స్ వచ్చాయండి, నోటిఫికేషన్స్ కానివ్వండి, జీకే క్లాసెస్ ఆల్రెడీ ఒక అపాయింట్మెంట్స్ కరెంట్ అఫైర్స్ క్లాస్ అయితే పెట్టడం జరిగిందండి. సో ఈ వీక్లో సెప్టెంబర్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ కూడా మనం పెడతామండి. సో ఎవరైతే నెక్స్ట్ నోటిఫికేషన్స్కి ప్రిపేర్ అవుతున్నారో మన ఛానల్లో ఆ కరెంట్ అఫైర్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయండి. అలానే జీకే క్లాసెస్ కూడా పెడతామండి. సో ఎంటీఎస్కి ఎవరైతే అప్లై చేశారో డిసెంబర్లో వారికి అయితే ఎగ్జామ్ ఉంది అని మనకి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను డిసెంబర్లో. సో ఎవరైతే ఎస్ఎస్సి ఎంటీఎస్కి అప్లై చేశారో సో వారు కూడా ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. సో ఎంతమంది ఉన్నారో నాకు తెలుస్తుంది, దాన్ని బట్టి నేను వారికి సంబంధించిన మెటీరియల్స్ కానివ్వండి, వారికి సంబంధించిన సపరేట్గా ప్రీవియస్ పేపర్స్ నుంచి చూసి వారికి సంబంధించిన క్లాసెస్ అనేవి ఖచ్చితంగా తీసుకుంటానండి. సో అలానే ఖచ్చితంగా మీరు మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో చాలామంది వ్యూస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. సో మీ సబ్స్క్రైబ్ చేస్తేనే మాకు ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి, మంచి వీడియోస్, మంచి కంటెంట్ చేయాలని. సో ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంతే అండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో అండి. హ్యావ్ అ గుడ్ డే. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కోతిసర్ ఎడుగైడ్ ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలపండి. బాయ్.